పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని మున్సిపల్ చైర్మన్ ఆగనూరు బసవం అన్నారు. బుధవారం పట్టణంలోని 28వ వార్డులో యువనేత కబీర్ ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి అధ్యక్షతన నూతన మున్సిపల్ పాలక వర్గానికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ బసవం కౌన్సిలర్లు రిజ్వానా బేగం, ముబారక్ పెంటయ్య, రాజు నాయక్, ప్రవీణ్, మరియా బేగం, సాదిక్, మురళీ మోహన్, బచ్చలి నరేష్, నజియా బేగం, సర్వర్ పాషా, శిరీష, అనిల్, దిలీప్ కుమార్లను పూలమాలతో శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువత, స్థానిక నాయకుల సహకారంతో వార్డులను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. కంటెస్టెడ్ కౌన్సిలర్, వార్డు ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోవటములు సహజమని, ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా అన్నారు. విజయకేతనం ఎగురవేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు అని, వార్డుల సమస్యలపై పోరాడి మళ్లీ విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ సహకారంతో షాద్నగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. యువనేత కబీర్ మాట్లాడుతూ తమ వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ చైర్మన్, ఇతర సభ్యులను శాలువలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, సీనియర్ నాయకులు ఇబ్రహీం, మన్సూర్, మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు సఖీబ్, నాయకులు హలీం, జాఫర్ ఖాన్, శ్రీనివాస్ గౌడ్, శేఖరప్ప, జలజ, నాగరాజు, జాహిర్ ఖాన్, ఆసీం, సురేష్, డాక్టర్ ప్రేమ్ కుమార్, పరమేశ్వర్, సురేష్, తిరుపతి రెడ్డి, ఇలియాజ్, కిరణ్, రఘు, కోనదేవయ్య, కృష్ణ, నవనీత్, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు కాలనీవాసులందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక్కడ చెప్పేది ఏంటంటే 28వ వార్డులో ఒక చిన్న మూడు రోడ్లు చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల గురించి మేము 3-4 నెలల కింద 60 లక్షల రూపాయలు సాంక్షన్ చేసి పెట్టడం జరిగింది. ఆ 3 రోడ్లు ఖచ్చితంగా ఈ నెల ఈ వారం 10 రోజులలో కూడా ఆ 3 రోడ్లు ఖచ్చితంగా చేపిస్తాం. చిన్న పనులు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి ఎటువంటి పనున్నా కూడా మా భాగ్యలక్ష్మి మేడం గారు చెప్తే ఎటువంటి పనులున్నా కూడా మన కాలనీ వాళ్ళకు అన్ని విధాలు మేము సహకరించి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీలో దాదాపు ఒక 10-15 రోజుల నుంచి అందరూ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా కౌన్సిలర్లు కలిసి చైర్మన్ ని, వైస్ చైర్మన్ ని కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 28వ వార్డు మా ఇన్ఛార్జ్ అయినటువంటి భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి అందరికీ సన్మానం చేసి అందరినీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి ఈ కాలనీలో అంటే 28వ వార్డులో ఎలాంటి సమస్యలున్నా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయం మేరకే మేము పనులు చేస్తాం. మేము అనుకున్న పనులే కాకుండా ఈ కాలనీ వాసులు ఏమనుకుంటారో అది మాకు తెలియజేస్తే భాగ్యలక్ష్మి గారికి చెప్తే కూడా చైర్మన్ తో మాట్లాడి ఇలా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. అందుకోసమే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంతకుముందు ఈ కాలనీ వార్డులో ఏం పెట్టాలని చెప్తే అప్పుడు ఇంతకుముందు దాదాపు ఒక 65 లక్షలు టీవీ స్కీమ్ లా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్కులు కూడా పెండింగ్ ఉన్నాయి. అందులో భాగంగా ఇంకొకటి ఒక 10 లక్షలది, ఒక 5 లక్షలది ఆ రోడ్ కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు దాదాపు ఒక ఈ నెల లోపల అనుకోండి, అంటే వచ్చే నెల లోపల మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాలనీ వాసులు ఇంకా ఏ సమస్య ఉన్నా చైర్మన్ గారి దృష్టికి, మా భాగ్యలక్ష్మి గారి దృష్టికి తీసుకొస్తే అది చైర్మన్ గారు అది కూర్చో తప్పకుండా పాటిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సరే
కెమెరాలు ఇంకా నేను తెలుసుకోలేదు. నాకు టైం లేకుండా తెలుసుకొని నేను ప్రతి ఒక్కటి తీసుకెళ్తాను. 28వ వార్డు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు వార్డుకి సంబంధించిన అందరూ నన్ను మరియు నాతోటి కౌన్సిలర్లందరికీ సన్మానం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన భాగ్యలక్ష్మి గారికి, మిగతా మహిళలందరికీ మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారం. మేము మొన్ననే చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. కౌన్సిలర్గా అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ 28వ వార్డులో సంబంధించి 2-3 చిన్న రోడ్లు వేయాల్సి ఉన్నది. దానికి మేము ఆల్రెడీ 65 లక్షల రూపాయలు PFIDSలో పెట్టినాము. అది శాంక్షన్ కూడా అయినాయి. అది 15 రోజులు 20 రోజుల్లో కూడా 3 రోడ్లు అయిపోతాయి. మిగతా చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు సీసీ కెమెరాలు, ఇంకా వేరే చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా ఈ వార్డుకి సంబంధించి ఎటువంటి పని ఉన్నా కూడా మేము ఖచ్చితంగా చేపిస్తాం. ఇది ఎందుకంటే ఇది మాది స్పెషల్. నేను ఉండేది కూడా ఇదే వార్డులో కాబట్టి ఈ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యలను నేను తీరుస్తానని సభాముఖంగా తెలియదు. हमारे नए चेयरमैन साहब को जो है यहाँ पर शालपोशी और गुलपोशी का प्रोग्राम किया गया। सभी काउंसलर्स यहाँ पे कांग्रेस पार्टी के काउंसलर्स की भी जो है शालपोशी की गई। मैं तहे दिल से सबका शुक्रिया अदा करता हूँ और कॉलोनी के यहाँ पर बड़े लोग जो भी थे सीनियर्स, उनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। और जो भी मेंबर्स कांग्रेस पार्टी के लिए यहाँ पर काम करे 28 वार्ड गांधीनगर कॉलोनी में, उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। भाग्यलक्ष्मी गौड़ उन्होंने भी जो है मेहनत करके जो भी वोट लाए और सभी वोटर्स का जो वोट डाले उनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। और कॉलोनी में जो भी काम है हमारे चेयरमैन साहब ने वादा किया, जो भी छोटे काम है बड़े काम है उनकी नजर में लाने के बाद उन काम को जो है मुकम्मल करता हूँ बोले, मैं उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। शुक्रिया। कॉलोनी में यहाँ पर एक 3 रोड्स का जो है जरूरत है। गांधीनगर कॉलोनी में स्ट्रीट 1, स्ट्रीट 2 और वहाँ पे आगे जो है 3 रोड्स का जो है यहाँ पर सैंक्शन भी हुआ। इंशाल्लाह अभी बात हुई तो चेयरमैन साहब बता रहे थे कि स्ट्रीट लाइट्स का भी जो है इंतजाम करूंगा और कैमरास का भी जो है इंतजाम करूंगा और यहाँ पर जो भी रोड्स बचे हुए हैं उसको फुलफिल करूंगा। उनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। सभी काउंसलर्स का यहाँ पर तशरीफ फरमा, उनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ।